Subscribe to our channel and press the bell icon for the latest updates. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ చేజారడానికి భారత్ అతి ప్రయోగాలే కారణమని కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పరోక్షంగా చురకలు అంటించాడు. 5 వన్డేల సిరీస్లో తొలి 2 వన్డేల్లోనూ గెలిచిన భారత జట్టు 3వ వన్డే నుంచి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ప్రయోగాలు చేపట్టే హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. వన్డే ప్రపంచ కప్ ముంగిట సిరీస్ ఓటమి భారత్కి మంచిది కాదని నిన్న వెల్లడించిన సునీల్ గవాస్కర్ సిరీస్ గెలిచిన తర్వాత టీంలో ప్రయోగాలు చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా గవాస్కర్ వాదంతో అంగీకరించిన గంగూలీ ప్రపంచ కప్ ముంగిట టీమిండియాకి ఈ ఓటమి ఒక మేల్కొల్పని చెప్పుకొచ్చాడు. చివరి 2 వన్డేలో ధోనికి విశ్రాంతినిచ్చిన భారత జట్టు రిషబ్ పంత్ను ఆడించింది. అలానే అంబటి రాయుడుపై వేటు వేసి ఒక వన్డేలో కేఎల్ రాహుల్ని ఆడించింది. ఆఖరి వన్డేలోనూ అతనిపై వేటు వేసి అదనపు బౌలర్తో బరిలోకి దిగింది. కానీ వరుస ఓటములతో సిరీస్ను 2-3తో చేజార్చుకుంది. వన్డే సిరీస్లో భారత్ కంటే ఆస్ట్రేలియా జట్టు మెరుగ్గా ఆడింది, ఇందులో సందేహం లేదు. ఈ ఆస్ట్రేలియా జట్టే ప్రపంచ కప్లోనూ గట్టి ప్రత్యర్థిగా నిలవనుంది. కాబట్టి ప్రపంచ కప్ ముందు భారత్కి ఒక రకంగా ఈ సిరీస్ ఓటమి ఓ మేల్కొల్పు. సిరీస్లో టీమిండియా మరీ ఎక్కువగా ప్రయోగాలు చేసింది. అయినప్పటికీ ప్రపంచ కప్కి ఇంకా చాలా సమయం ఉంది అని గంగూలీ వెల్లడించాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.